తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఊహించడం ఎవరితరం కాదు. కానీ ఈసారి ఏకంగా కోట గోడలు బద్దలయ్యే రేంజ్ లో ఒక పొలిటికల్ మైండ్ గేమ్ నడుస్తోంది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు తెర వెనుక ఒక భారీ మంత్రాంగం నడిచిందన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ నుంచి పొలిటికల్ కారిడార్స్ వరకు దావానంలా వ్యాపిస్తోంది. ఏకంగా 15 మంది ఎమ్మెల్యేల ముసుగులో వందల కోట్ల రూపాయల సంచులు చేతులు మారేలా స్క్రీన్ ప్లే సిద్ధమైందా? అసెంబ్లీ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం అస్త్రంగా భారీ కుట్ర జరిగిందా? ఒక పక్క కమర్షియల్ పొలిటికల్ సినిమాను తలపించేలా సాగిన ఈ కుట్ర వెనుక ఉన్న ఆ మిస్టరీ హ్యాండ్ ఎవరిది? ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ నెట్వర్క్ ను ఎలా ఛేదించాయి? డిఎంకే వర్సెస్ విజయ్ పార్టీగా మారిన ఈ హై వోల్టేజ్ పొలిటికల్ వార్ వివరాలు ఇప్పుడు చూద్దాం. తమిళనాడు గద్దెపై విజయ్ జెండా ఎగిరినప్పటి నుంచి ప్రతిపక్షాల కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎలాగైనా ఆ కుర్చీని లాగివేయాలి అన్న కసితో తెర వెనుక పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం టీవీకే ప్రభుత్వానికి మెజారిటీ లేకుండా చేసేందుకు ఒక కన్సల్టెన్సీ సంస్థ ద్వారా పెద్ద స్కెచ్ వేశారు. ఈ కుట్రలో భాగంగా ఉదంగరే ఎమ్మెల్యే ఎన్ ఎలయరాజాను కొందరు వ్యక్తులు రహస్యంగా సంప్రదించారు. అసెంబ్లీ స్పీకర్ జెసిడి ప్రభాకర్ పై అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తే ఒక్కో ఎమ్మెల్యేకు అక్షరాల 35 కోట్లు ఇస్తామంటూ ఎరవేశారు. అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని బయటకు పొక్కితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ బెదిరింపులకు కూడా దిగారు. అయితే ఈ బెదిరింపులకు లొంగని ఎమ్మెల్యే నేరుగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ సీక్రెట్ ఆపరేషన్ ఒక్కసారిగా బట్టబయలైంది. ఎమ్మెల్యే ఎలయరాజా ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్, పోలీసు విభాగాలు నిశ్శబ్దంగా తమ ఆపరేషన్ ప్రారంభించాయి. ఎలాంటి హడావిడి లేకుండా అనుమానితుల ఫోన్ కాల్స్ డేటాను ట్రాక్ చేస్తూ నెట్వర్క్ ను గురిపెట్టారు. ముందుగా రాజధాని చెన్నైలో ఈ డీలింగ్స్ మాట్లాడుతున్న ఓ కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో కరూరులో అర్ధరాత్రి వేళ మెరుపు దాళ్లు నిర్వహించి మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలకు వలవేసి 10 కోట్ల నుంచి 50 కోట్ల వరకు రేట్ ఫిక్స్ చేసి దాదాపు 500 కోట్ల బడ్జెట్తో విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈ ముఠా ప్రయత్నించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ అరెస్టుల పర్వం ముగిసిందో లేదో రాజకీయ వర్గాలు ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ భారీ డీలింగ్స్ వెనక, ఈ కుట్రల వెనక ఉన్నది మరెవరో కాదు, డిఎంకే బలమైన నేత మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ అంటూ ప్రచారం ఊపందుకుంది. ఇదే విషయాన్ని తమిళనాడు మంత్రి సిటీ నిర్మల్ కుమార్ బలంగా మీడియా ముందుకు తెచ్చారు. సెంథిల్ బాలాజీకి అత్యంత సన్నిహితులై ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలు సూత్రధారులని, విజయ్ పాపులారిటీని తట్టుకోలేకే ఈ తరహా చీకటి రాజకీయాలకు తెరతీశారని నిర్మల్ కుమార్ ఆరోపించారు. జాతీయ మీడియా ఎన్డీటీవీ సైతం ఈ కేసులో సెంథిల్ బాలాజీ లింకులపై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయడంతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా అగాధంలోకి నెట్టపడ్డాయి. అయితే ఈ ఆరోపణలపై డీఎంకే తక్కువ టైంలోనే అంతే ఘాటుగా స్పందించింది. విజయ్ ప్రభుత్వం తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇంటెలిజెన్స్ విభాగాన్ని వాడుకుంటూ ఇలాంటి అభూత కల్పనలు సృష్టిస్తోందని డీఎంకే అధికార ప్రతినిధి ఏ శరవణన్ మండిపడ్డారు. దర్యాప్తు వివరాలను కావాలనే మీడియాకు లీక్ చేసి ప్రజల్లో డీఎంకే ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆయన రివర్స్ అటాక్ చేశారు. కేవలం లీకులతో రాజకీయం చేయటం కాదని, మీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే సెంథిల్ బాలాజీని అరెస్టు చేయాలంటూ డీఎంకే విసిరిన సవాలిప్పుడు చెన్నై రాజకీయాలు సెగలు రేపుతోంది. కుట్ర నిజంగానే జరిగిందో లేక ఇదంతా ముందస్తు రాజకీయ చదరంగమా అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.